నేను చేసే కర్రీ పేరు ముడి పెసల పప్పు. ఇది చపాతీకి, రైస్కి రెండింటికి కూడా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ ముడి పెసలు తీసుకొని అది ఫ్రై చేస్తా. ఆ ఫ్రై అనేది మనకి పచ్చివాసన పోవడానికి టేస్ట్ బాగుంటుంది. అది ఎలా కలర్ రావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటాం. మనకి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేస్తే మనకి త్వరగా అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్పింది ఇక్కడ వచ్చింది చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము చేసుకుంటాం, కడిగేస్తాం. నెక్స్ట్ టమాటా, ఎర్రగడ్డ, చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నటువన్నీ కూడా ఈ యొక్క కుక్కర్లో అనేది మనం వేసేస్తాం. చూడండి, 3 ఉన్నాయి, కుక్కర్లో వేసేసాను. నేను ఎండుమిర్చి కారం కోసం ఒక 4 తీసుకున్నా. మీరు కారం తినని బట్టి మీరు ఇంకొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా. నేను ఉప్పు అనేది మాత్రం లాస్ట్లో వేస్తాను. ఉప్పు ఏదో ఉడకదు అంటారు కాబట్టి చివరికి వేస్తాను. నెక్స్ట్ ఈ యొక్క గ్లాస్కి 2.5 వాటర్ దాకా మనం పోసుకోవచ్చు. ఎందుకంటే కుక్కర్లో చాలాసేపు ఇది ఉడకబెట్టాలి మనం. సో అందువల్ల వాటర్ కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బంది అయితే కాదు. ఈ కుక్కర్ పెట్టినప్పుడు మనం ఈజీగా 7 విజిల్స్ దాకా రావాల్సి వస్తుంది. ఫ్రై అయిన వల్ల లేట్గా ఉడుకుతుంది. సో అందుకు దాని తర్వాత అది ఉడికి చల్లార్చుకునే ప్రెజర్ పోయే లోపలికి మనం తిరగమాత వేసి పక్కన పెట్టుకుంటాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఈ 4 అనేది నేను వేసి పక్కన పెట్టుకుంటాను. వన్స్ ఆ ప్రెజర్ పోయాక నేనేం చేస్తాను, పప్పుని ఎనించేసి ఈ తిరగమాతని దానిలో పోసేస్తాను. నేను చెప్పాను కదా చివరిలో వేస్తాను ఉప్పు అని. సో ఉప్పు వేసుకొని కలపెట్టేసి టేస్ట్ చేస్తాం. సో ఆడికి ఈ యొక్క ముడి పెసల పప్పు అనేది అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.